వాటిని మరిచి ముందున వాటి కోసము వేగిరపడండి అనే వాక్యంలో అంత స్పష్టంగా చెప్తుంటే ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆఫ్ పాస్ట్ ఏంటి తెలుసా? యాక్సెప్టబుల్ది దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మేలు, దేవుడు ఏ స్థాయి నుండి తీసుకొచ్చాడు అది మర్చిపోద్దంట. కానీ గత జీవితం, గత సంబంధాలు, గత స్నేహాలు, గత అలవాట్లు, గత వ్యసనాలు ఇవి కాదండి మనకు కావాల్సింది. స్టాప్ బిలీవింగ్, స్టాప్ థింకింగ్ అబౌట్ ఆల్ దిస్ అబౌట్ యువర్ సెల్ఫ్, స్టాప్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్. గతంలో ఇది ఉంటే బాగుండేది, గతంలో ఇది చేస్తే బాగుండేది, ఇది బాగుంటాయి. అందుకని ఇటువంటి సమయంలో ఏం చేయాలి తెలుసా అండి? మరలా వారితోటి కాంటాక్ట్లో రావటము, వారికి మెసేజ్ చేయడము, లేకపోతే ఆ స్నేహితులతోటి కలవడము, మరలా ఆ వ్యసనానికి వెళ్ళకముందు ఏం చేయాలంట? ఇది నేను అపవాది ద్వారా దాడి చేయబడుతున్నాను గుర్తెరిగి వాక్యంలోకి వేగిరంగా వెళ్ళాలంట, పరిగెత్తాలంట, వాక్యం దగ్గరికి, సన్నిధి దగ్గరికి, మందిరానికి వేగిరంగా రావాలంట. పుట్ సమ్ వర్షిప్ మ్యూజిక్. డోంట్ ట్రై టు సే నేను దులిపేసుకుంటాను ఈ తలంపులు. అవునులే అపవాది ఇదిలే. నో నో నో. కొంతసేపటి వరకు మిమ్మల్ని వదిలిపెడతాడేమో, దులిపేసుకుంటారేమో, మరలా వస్తాయి, మరలా అటువంటి పరిస్థితులు ఏర్పరుస్తాడు. అవును, మరలా చూపిస్తాడు. చూడు నేను చెప్పా కదా, ఆ గతంలోనే వ్యక్తి నీకు కరెక్ట్ చూడు, మరలా తను ఎట్లా ప్రవర్తిస్తుంది చూడు, తను ఎట్లా చేస్తున్నాడు చూడు. ఎస్ యు గో బ్యాక్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే ఎస్ నేను అనుకున్నదే కరెక్ట్, ఆ గతం ఉన్న వ్యక్తి గతంలో ఉన్న జీవితమే బాగుందని మరలా గతానికి వెళ్ళిపోతారంట. అందుకని అటువంటి పరిస్థితులు డోంట్ ట్రై టు చియర్ యువర్ సెల్ఫ్ అప్ ఆన్ యువర్ ఓన్. అట్లాంటి సమయంలో సమాజముగా కూడటము మానకుడి. వర్షిప్ మ్యూజిక్, ఆరాధన పాటలు, ఆరాధన వాతావరణము, ఆరాధన చేస్తూ ఉండాలంట. ఎందుకంటే మనం ఉన్నది యుద్ధములో. వాక్యంలోకి వెళ్ళాలంట. దేవా నన్ను క్షమించయ్యా, మళ్ళా గతపు ఆలోచనలు, గత జీవితపు ఆలోచనలు నాకు మరలా వస్తున్నాయని చెప్పి వాక్యాన్ని చదవాలంట, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలంట. స్టాప్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్, గెట్ ఇన్ టు సమ్ నైస్ మంచి బైబిల్ బేస్డ్ చర్చ్. లైవ్లో ఉన్న వారికి చెప్తున్నాను, బైబిల్ బేస్డ్ చర్చ్ అలాగ సమాజంగా కూడి ఆ రీతిగా ఆరాధిస్తున్నప్పుడు అంట యు ఆర్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ యుద్ధంలో మొదటి అడుగు వేసిన వారు అవుతారంట. ఆ రీతిగా స్టాప్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్. వెన్ యూ గెట్ అటాక్డ్, అటాక్ బ్యాక్. ఇది అందరం చెప్దామా? మనము దాడి చేయబడుతున్నప్పుడు అంట మనము దాడి చేద్దామంట. ఎవరిని? మనుషుల్ని కాదండి, అపవాదిని. ఏ రీతిగా దాడి చేస్తామో? ఆరాధనతో, కృతజ్ఞతార్పణలతో, వాక్యం చదువుటలో, ప్రార్థన చేయుటలో ఈ రీతిగా చేస్తామంట మనము తిరిగి అపవాదిని దాడి చేస్తామంట. నేను అపవాది ద్వారా దాడి చేయబడుతున్నానండి అని మూల కృంగిపోయి ఒక మూల పడివేయబడిన వారుగా కాదండి. అటాక్ చేయబడుతున్నారా? ఇది అటాక్ అని తెలిసి యూ హ్యావ్ టు స్టార్ట్ అటాకింగ్. గెట్ ఇన్ టు ద డిఫెన్సివ్ మోడ్. డిఫెన్సివ్ మోడ్ నాట్ విత్ పీపుల్, మనుషులతోటి కాదు, విత్ ద ఎనిమీ. నో ఐ యామ్ ఇన్ అ బ్యాటిల్, ఐ హ్యావ్ టు స్టార్ట్ అటాకింగ్ అని చెప్పి మీరు అటాక్ చేయాలంట.